సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికలపై జరిగే సన్నాహక సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్న ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. త్వరలో రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ్ యాత్రపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికలపై జరిగే సన్నాహక సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్న ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. త్వరలో రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సిద్ధార్థ్. చూస్తున్నాం లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఎలాగైనా 17 స్థానాల్లో మెజార్టీ సాధించాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కూడా వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియాంక. కాసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికలపై సన్నాహక సదస్సు ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటి, ఏ రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కండిషన్ ఏంటి అనే అంశానికి సంబంధించిన చర్చ జరగనుంది. ఇక దాంతో పాటు రాహుల్ గాంధీ చేపట్టనున్నటువంటి భారత్ న్యాయ యాత్రపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏ రాష్ట్రం కాంట్రిబ్యూషన్ ఏంటి, ఏ రాష్ట్రాలలో ఈ పాదయాత్ర జరుగుతుంది, దానికి ఏ రాష్ట్రం ఏం చేయాలి అనే అంశానికి సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లను, అదేవిధంగా సీఎల్పీ నాయకులను కూడా ఆహ్వానించింది. ఇక రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, ముఖ్యంగా నిన్న జరిగినటువంటి టీపీసీసీ సమీక్ష సమావేశంగానే అంతకుముందు జరిగినటువంటి పిఎస్సీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, ఈ అంశాలపై అధిష్టానానికి పూర్తి సమాచారాన్ని ఇవ్వనున్నారు. ఇక దాంతో పాటుగా సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని పిఎస్సీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నిన్న జరిగినటువంటి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తా ఉంది. ఈ అంశాన్ని కూడా హైకమాండ్ ముందు వెల్లడించనున్నారు. ఇక దాంతో పాటు సాయంత్రం మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కానీ లేదంటే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి విషయాన్ని హైకమాండ్ తో డిస్కస్ చేయనున్నారు. ఇక రేపు కూడా ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి బయలుదేరుతున్నటువంటి సమయంలో అధికారులతో పాటు కలిసి వెళ్లారు. సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీధర్ రెడ్డితో పాటు కొంతమంది ఆర్థిక నిపుణులు కూడా సీఎం వెంట వెళ్లారు. రేపు అఫీషియల్ ప్రోగ్రామ్స్, అఫీషియల్ గా కొంతమంది ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను, ముఖ్య అధికారులను రేవంత్ రెడ్డి ఢిల్లీలో కలవనున్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ రోజు ఉంటారు. రేపు అధికారికంగా ఫైనాన్స్ కి సంబంధించినటువంటి సెక్రటరీలను, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలను ఆర్థిక శాఖ అధికారులతోని డిస్కస్ చేస్తారు.